హాయ్ అండి. మేమైతే అరుణాచలేశ్వరుడు టెంపుల్‌కి వచ్చాం. తిరుపతి నుంచి మాకు అరుణాచలం 3 అవర్స్ టైం పట్టింది. మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం. మనం లైన్‌లో వెళ్తున్నప్పుడే పాతాళ శివయ్య ఉంటారు. నైట్ టైం అయితే టెంపుల్ అంతా ఎంతో పీస్‌ఫుల్‌గా దీపాలతో అందంగా అలంకరించారు. ఇక్కడ చూసారా, గుడి కన్స్ట్రక్షన్ అంతా ఎంతో అద్భుతంగా చూపించారు. మేమైతే దర్శనానికి ఈజీగానే వెళ్ళిపోయాం. అరుణాచలంలో ఉండే శివుడు అగ్నిలింగం. గర్భాలయంలోకి వెళ్ళగానే చాలా వేడిగా ఉందండి. అందుకనే ఇక్కడున్న శివుణ్ణి అగ్నిలింగం అంటారేమో. మేము స్వామివారిని దర్శించుకుని పక్కనే ఉన్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళాం. దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చాం. గిరి ప్రదక్షిణ చేద్దామని రాజగోపురం దగ్గర దీపం వెలిగించి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. అరుణాచలం కొండ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. మొదటి లింగం అయితే ఇంద్రలింగం, రెండవ లింగం అయితే అగ్నిలింగం. మోస్ట్లీ గిరి ప్రదక్షిణ అనేది ఈవినింగ్ టైంలో చేయడమే బెటర్. అందుకని మేము నైట్ 8కి స్టార్ట్ చేసాం. మూడవ లింగం అయితే యమలింగం. ఇక్కడ ప్రతి ఒక్క లింగం కూడా ఎంతో అద్భుతమైన అలంకరణతో నిండి ఉంటుంది. నాలుగవ లింగం అయితే నైరుతి లింగం. అప్పటికే టైం 10 అవుతుంది. అందుకని చాలా టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. ఇంకా అలాగే ఓం నమ శివాయ అనుకుంటూ ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మేము తర్వాత వెళ్ళింది వరుణలింగం, తర్వాత వాయులింగం. మేమైతే మధ్యలో ఆకలేసిందని కొంచెం టిఫిన్ తిన్నాం. తర్వాత కుబేరలింగం. అరుణాచల గిరి ప్రదక్షిణలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మోక్ష మార్గం. మేము ఇప్పటికి 2 టైమ్స్ వచ్చాం, కానీ 2 టైమ్స్ కూడా మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఎక్కువ పౌర్ణమి ఆ టైంలో వచ్చేవాళ్ళం. దానివల్ల మోక్ష మార్గం దగ్గర అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఈసారి అయితే ఎంత కష్టమైనా పర్లేదని అలానే లైన్లో నుంచి మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా చివరికి ఈశాన్యలింగం. ఆ స్వామివారిని తలుచుకుంటూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసాం. మాకైతే గిరి ప్రదక్షిణ చేయడానికి 6 అవర్స్ పట్టింది. సో అదండి, మా అరుణాచలేశ్వరుడి దర్శనం ఇలా అయింది. మేమైతే వెంటనే మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సరేనండి, ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.